फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। कुकटपल्ली पुलिस स्टेशन हुदूद में केवी टिफिन सेंटर में 5 शराबियों का हमला। तफसीलात के मुताबिक कल शाम 6 बजे 5 शराबी केवी टिफिन सेंटर में दाखिल हो गए और मामूली सी बात पर इन लोगों ने होटल में शोर शराबा शुरू कर दिया, जिस पर होटल के मालिक कृष्णा ने उन्हें बाहर जाने को कहा, जिस पर इन 5 शराबियों ने कृष्णा और इनके मुलाजमीन पर हमला कर दिया और होटल के सामान को तोड़फोड़ कर दिया, जिसका सीसीटीवी फुटेज भी सामने आया है। केवी टिफिन सेंटर के मालिक कृष्णा ने कुकटपल्ली पुलिस स्टेशन पहुंचकर एक शिकायत दर्ज करवाई और मीडिया को तमाम तफसीलात बताई। आइए देखते हैं 7H न्यूज़ की ये रिपोर्ट और जानते हैं मज़ीद तफसीलात कृष्णा की ज़ुबानी। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నేను ఇక్కడ పని చేస్తాను, ఏం లేదు. మేము వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి లోపలికి ఎలా పడితే అలా కొట్టేస్తారు. డైరెక్ట్ బయట ఇక్కడ గొడవ అవుతుంటే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఏంటంటే ఇలా పడితే అమ్మందంగా అక్కందంగా వాళ్ళని బయటికి వెళ్ళండి అంటే లేదు, మేము కొడతాము, నువ్వేం పీక్తావు పీకో, ఎవడొస్తాడు చూస్తాము, ఎవడొచ్చినా కానీ మాకు ఏం వీకలేరు అది ఇది చాలా గట్టిగా ఎలా పడితే అలా తిట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొట్టినారు, ఇక్కడ మొత్తం కన్ను వాసింది, ఇక్కడ వాసింది, దౌడ వలిగింది, అన్నీ వలిగినాయి. ఎలా పడితే అలా గుద్దారు మమ్మల్ని. మేము వాళ్ళతో అసలు మాట్లాడి వచ్చారు, జార్ తీసుకున్నారు, పోయి ఎవరినో పాపం వేరే వాళ్ళని కొట్టారు. మా దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్గా మమ్మల్ని తిట్టి మమ్మల్ని కొట్టి మొత్తం మా ఫర్నిచర్ అంతా ధ్వంసము, ప్లస్ మా కరెక్ట్ మా బిజినెస్ అంతా మొత్తం చెత్త మొత్తం కూడా కుడిపేశారు అంతా. ఇక్కడ ఏమీ లేదు, ఉన్న బిజినెస్ టైంలో కరెక్ట్ బిజినెస్ టైంకే వచ్చి మొత్తం ధ్వంసం చేశారు. కస్టమర్స్ లేడీ కస్టమర్ని కూడా కొట్టారు. కస్టమర్ పాపం ఆమె ఏడ్చుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. పాపం 2-3 లేడీస్ ఉండే ఇక్కడ. శేఖర్ ఏమంటున్నాను, దండం పెడతా ఎందుకన్నా మీకు దండం పెడితే వెళ్ళిపోండి అన్న అంటున్నాను. ఎవడొస్తాడు నేను దొరుకుతానని కూర్చున్నాను. డిస్టర్బ్ ఉంటుండ్రు ఆల్రెడీ. ఈ ఎలక్ట్రిక్ షర్ట్ కూడా వైట్ టీషర్ట్ వాళ్ళ అన్నంట వాడు మళ్ళా మేము ఆపేమని మా మీద కొడతా అయ్యారు. అది వైట్ టీషర్ట్ కూడా మరీ ఎక్కువ తెచ్చారు. వైట్ టీషర్ట్ వెనుని కొడుతున్నారు, అడ్డం తోసేస్తున్నారు. బండరెట్టు తోసేసి దొరికాడు అన్న గడ్డం అని. అప్పటికి మేము వెళ్ళిపోండి అన్న కృష్ణ మళ్ళీ వెళ్ళిపోండి అన్న, గొడవ చేయొద్దన్న, వెళ్ళిపోండి అన్న, బయటకు వెళ్ళిపోండి అన్న. నా పేరు కృష్ణ అన్న, మాదేమో కేవీ ఫుడ్ కోర్ట్ బాలకృష్ణ నగరు. 7:30 గంటలప్పుడు బయట ఒక 5గురు దేనబంధు కాలనీ వాళ్ళు కొట్టుకుంటూ హోటల్లోకి వచ్చారు. హోటల్లోకి వస్తే హోటల్లో కొట్టుకోవద్దు అన్నందుకు మా మీద ఎట్లా పెడితే అట్లా కొట్టి బండలు పగలు కొట్టేసి, పొయ్యిలు పగలు కొట్టేసి, కుర్చీలు పగలు కొట్టి, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఎట్లా పెడితే అట్లా కొట్టారు. కడుపులో పిడిగుద్దులు గుద్దారు. మీకేమైనా దెబ్బలు తగిలినాయి? తగిలినాయి, బాగా తలకి బాగా తగిలింది. 4గురికి కొట్టారు, బాగా తలకి దెబ్బ బాగా తగిలింది. సిటీ స్కాన్ చూపించమన్నారు. అది వచ్చినాక రిపోర్ట్ ఇచ్చినాక లోపల ఏముంది ప్రాబ్లం ఉంది అది చెప్తామన్నారు. వాళ్ళు ఎవరో గుర్తించారు వాళ్ళ పేరు? అందులో ఒకళ్ళు దొరికారు, 4గురు పారిపోయారు. అతని పేరు దొరికిన అతని పేరు కిషన్. ఒకరి పేరు కిషన్. ఇప్పటికే పిఎస్లో వాళ్ళ తరపు లీడర్లు వచ్చి బెదిరిస్తున్నారు, కేసులు దేమొద్దు, ముందు కేసు విత్డ్రా చేసుకొని మనం మాట్లాడు
వాళ్ళే కొట్టుకుంటున్నారు, మేము అప్పటికి పోలేదన్నా. మా వీడియో చేద్దాం ఎక్కడ ఉందన్న టేబుల్ లేపు మళ్ళీ ఇద్దరు లేపారు నా మీదకి. లేపి ఆడేమో అది ఇసిరేసాడు. అప్పుడు కౌంటర్ కార్డు ఉన్నాయి. వాడు ముళ్ళు సతాయిచ్చాడు. ఎవరు మాట్లాడితే దాన్ని పట్టుకుంటారు. చూడు చాలాసేపు సేకరణకే టార్గెట్ ఉంటుంది. టార్గెట్ సేకరణ బండ తీసుకొని కొడుతున్నాడు. బండ తీసుకొని 2-3 సార్లు. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।